అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 131. విరాట్కి ఏం జరిగింది? ఇక స్టోర్కి వెళ్తే రాజేంద్ర ఇచ్చిన అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తుంది హాస్ని. కానీ అక్కడ ఆమెకి ఎలాంటి క్లూ దొరకదు. మరోవైపు రక్షిత్ విరాట్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి ఎప్పుడొచ్చావని సీరియస్గా అడుగుతాడు విరాట్. చిన్న పనుండి మార్నింగ్ వచ్చాను. రాగానే నేను వెతుక్కుంటూ వచ్చాను. కానీ మ్యాన్షన్లో చూస్తే చివరికి వారే ఏదో పోగొట్టుకున్నట్టు టెన్షన్గా కనిపించారు. అందుకే నువ్వు ఎక్కడున్నావో తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాను. తీరా ఇక్కడ చూస్తే నీ మైండ్ సెట్ ఇంకా దారుణంగా ఉందని అర్థమైంది. అందుకే బార్కి తీసుకొచ్చా అని తన ముందున్న డ్రింక్ని సిప్ చేస్తూ అన్నాడు రక్షిత్. మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని సీరియస్గా అడిగిన విరాట్ మాటలకు, ఒరేయ్ ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే నన్ను తరిమేయాలనుకుంటున్నావా? నేను నీ ఫ్రెండ్ అనే విషయం నీకు గుర్తుందా అని కొంచెం కోపంగా అన్నాడు రక్షిత్. విరాట్ అతని మాటలు పట్టించుకోకుండా సిగరెట్ వెలిగించి పొగను గాల్లోకి వదిలాడు. హాసిని ముందు రోజు నైట్ తన ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న కీర్తి ఆమెను బలవంతంగా తాను ఉండే ఫ్లాట్కి తీసుకొచ్చింది. ఇద్దరు సీరియస్గా హారర్ మూవీ చూస్తున్నారు. అందులో వస్తున్న భయంకరమైన సీన్ చూస్తూ ఒకరు ఎక్స్ప్రెషన్లెస్గా చూస్తూ ఉంటే మరొకరు వస్తున్న నిద్రను ఆపుకుంటూ ఆవలిస్తూ చూస్తున్నారు. వీడెవడే నాకంటే దరిద్రుల్లా ఉన్నాడు హాసిని, ఈ స్క్రిప్ట్ ఇంత చెత్తగా రాస్తున్నాడేంటి అని ఆవలిస్తూ అంది కీర్తి. హాస్ని ఏం మాట్లాడకుండా మూవీ చూస్తూ ఉంది. ఇంకెంతసేపు చూస్తావు? మూవీ చాలా బోర్గా ఉంది, పద వెళ్ళి పడుకుందాం అని అనింది కీర్తి. ఇంకా మూవీ అయిపోలేదు కదా, కాసేపు ఆగి పడుకుందాం అని టీవీ మీద నుంచి కళ్ళు తిప్పకుండా చెప్పింది హాస్ని. హాస్ని చేతిలోని ఫోన్ని చూస్తూ, అవును నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటే విరాట్ సార్ ఏమనరా? మళ్ళీ అర్ధరాత్రి ఫోన్ చేసి నేను సడన్గా రమ్మంటే ఎలా అని అడిగింది కీర్తి. నువ్వు నా గురించి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు పాప. నేను ఎక్కడున్నా ఏమైపోయినా ఏం చేస్తున్నా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ నువ్వే. నీకు కూడా ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఒంటరిగా ఉండటానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని టీవీ వైపే చూస్తూ అంది హాస్ని. హాస్ని మాటలు కీర్తికి చాలా విచిత్రంగా అనిపించాయి. కాసేపటికి మూవీ అయిపోవడంతో హాస్ని ఆవలిస్తూ, పద ఇక వెళ్ళి పడుకుందాం అని అంటున్న ఆమె మాట పూర్తి అవ్వకుండానే ఒక్కసారిగా తన ఫోన్ రింగ్ అయింది. సడన్గా ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కి పడింది హాస్ని. స్క్రీన్ పైన విరాట్ నెంబర్ కనిపించగానే చిన్నగా తల కొట్టుకుంది. అది చూసిన కీర్తి నవ్వుతూ, నన్ను ఎవరూ పట్టించుకోరని చెప్పావు, కానీ విరాట్ సారే ఫోన్ చేశారుగా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి లిఫ్ట్ చేసి మాట్లాడు అని హాస్ని ఫోన్ చేతిలో పెట్టి చెప్పింది. తనతో మాట్లాడినప్పుడు, తన మొహం చూడనప్పుడు ఇంకా తను మ్యాన్షన్లో ఉండాలనుకోవడం ఎందుకో అర్థం కాక హాస్నికి చిరాగ్గా అనిపించింది. లిఫ్ట్ చేయకుండా ఫోన్ కేసి అలాగే చూస్తున్న హాస్నితో, ఇంకా దాన్ని చూస్తావేంటి, త్వరగా లిఫ్ట్ చేయి, లేకపోతే విరాట్ సార్ చంపేస్తాను నిన్ను అని హాస్ని కంటే ఎక్కువగా కంగారు పడింది కీర్తి. రింగ్ అవుతున్న ఫోన్ వైపే చూస్తున్న హాస్నికి ఒకవేళ విరాట్ తనకి సారీ చెప్పి ఇంటికి రమ్మని పిలవడానికి కాల్ చేశాడేమో అనే ఆలోచన రాగానే ఫాస్ట్గా తన ఫోన్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయింది. ఫాస్ట్గా పరిగెత్తుతున్న హాస్ని చూసి నవ్వకుండా ఉండలేకపోయింది కీర్తి. నిన్నటి వరకు హాస్ని అంటే విరాట్కి ప్రాణం, కానీ సడన్గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో ఆమెకు కూడా అర్థం కాలేదు. వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేసిన హాస్ని, హలో అని చిన్నగా అంది. ఇంకా నిద్రపోలేదా అని అంటూ వచ్చిన వాయిస్కి ఆశ్చర్యపోతూ, విరాట్ గారు మీ వాయిస్ చేంజ్ అయిందేంటి అని అయోమయంగా అడిగింది హాస్ని. వాయిసే కాదు, మనిషి కూడా చేంజ్ అయ్యాను, నేను రక్షిత్ని అని గంభీరంగా అన్నాడు రక్షిత్. రక్షిత్ మాటలు వినగానే అయోమయంగా, రక్షిత్ గారు బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చారు? అయినా నాకు విరాట్ ఫోన్ నుంచి ఎందుకు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ ఆలోచనలో పడింది హాస్ని. ఏం ఆలోచిస్తున్నావు హాస్ని, నాతో మాట్లాడకూడదా అని మౌనంగా ఉన్న హాస్ని కదిలిస్తూ అన్నాడు రక్షిత్. అదేం లేదు, మరి విరాట్ గారి ఫోన్ నుంచి ఎందుకు కాల్ చేస్తున్నారు? విరాట్ గారు ఎక్కడా అని అడిగింది హాస్ని. విరాట్కి చిన్న యాక్సిడెంట్ అయింది, అది చెప్పాలని నీకు కాల్ చేశాను అని రక్షిత్ అనగానే హాస్నికి గుండె ఆగిపోయేలా కొట్టుకుంది. విరాట్ గారికి ఏమైంది, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని కంగారుగా అడిగింది హాస్ని. అది తర్వాత, ముందు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది చెప్పు అని వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేశాడు రక్షిత్. విరాట్ని ఎంత అడిగినా చెప్పడు, అందుకే హాస్నిని లాక్ చేయాలనుకున్నాడు రక్షిత్. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో
ఏం జరుగుతుందో సర్వ సంగతి. ముందు ఆయన ఎలా ఉన్నారో చెప్పండి అని భయంగా అడిగింది హాస్ని. తన కొడుకు జాడ తెలియట్లేదన్న కోపంతో రాజేంద్ర మళ్ళీ విరాట్ని ఏమైనా చేశాడేమో అని చాలా భయపడింది హాస్ని. విరాట్కి ఏమైందో చెప్పాలంటే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటున్న రక్షిత్ మాటలకు కోపంగా అరుస్తూ, ఇడియట్, ముందు ఆయనకి ఏమైందో చెప్పమని అడుగుతూ ఉంటే ఏదేదో వాగుతున్నావేంటి అని కోపంగా అరిచింది హాస్ని. హాస్ని మాటలకు షాక్ అయిన రక్షిత్, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా, తిడుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంటే ఇంతవరకు రక్షిత్ ముందు నోరు విప్పి కనీసం పెద్దగా మాట్లాడడానికి కూడా ఎవ్వరూ సాహసించలేదు. అలాంటిది హాస్ని నేరుగా అతన్ని ఈడియట్ అని తిట్టింది. రౌడీజం చేసే అతన్ని ఒక అమ్మాయి అలా తిట్టేసరికి చాలా కోపం వచ్చింది. ఎహే, చోళ్ళలో ఏమన్నా పూలు పెట్టుకున్నావా, ఈడియట్ అన్నాను కదా, వినిపించలేదా అని మరింత గట్టిగా అరిచింది హాస్ని. రక్షిత్ పళ్ళు కొరుకుతూ అంతలోనే కొంచెం కూల్ అయ్యి, ప్రస్తుతం విరాట్ సిచ్యువేషన్ బాగోలేదు, వెంటనే విరాట్ దగ్గరికి రా అని గంభీరంగా చెప్పాడు. బెడ్రూమ్లోకి వచ్చిన కీర్తికి హాస్ని ఈడియట్ అని తిట్టడం వినిపించి, అయ్యో వీరిద్దరూ ఫోన్లో కూడా తిట్టుకుంటున్నారేంటి, అసలు తగ్గడం లేదు. ఈ హాస్ని కూడా పిచ్చి పట్టినట్టు ఉంది. అవతల ఉంది విరాట్ సార్, ఈ సిటీకి కింగ్ లాంటివాడు, పోయి పోయి అతన్ని తిడుతుంది చూడు అని తిట్టుకుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మీ మధ్య ఏం జరుగుతుందో చెప్పు. విరాట్ చచ్చాడో బతికాడో కూడా నీకు అవసరం లేదా అని అన్న రక్షిత్ మాటలకు కోపంగా ఊగిపోతూ, నువ్వు చచ్చినా మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నేను చెప్పను. మేమిద్దరం బాగానే ఉన్నాం, నువ్వేం కొత్తగా గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు అని కోపంగా కాల్ కట్ చేసింది హాస్ని. వెంటనే మ్యాన్షన్ ల్యాండ్లైన్కి కాల్ చేసింది హాస్ని. హలో, వెంటనే సూరజ్ని పిలవండి, అర్జెంట్ అని అరిచింది. సూరజ్ కంగారుగా ఫోన్ తీసుకొని మేడం అని పిలిచాడు. విరాట్ గారు ఎక్కడున్నారు, ఆయనకేదో జరిగిందని ఫోన్ వచ్చింది, మీకేమైనా తెలుసా అని కంగారుగా అడిగింది. ఏమంటున్నారు మేడం, నిజంగా నాకేం తెలియదు, విరాట్ గారు మ్యాన్షన్కి రాలేదు అని కంగారుగా చెప్పాడు సూరజ్. విరాట్ మ్యాన్షన్లో లేరని తెలుసుకున్న హాస్ని ఖచ్చితంగా అతనికి ఏదో జరిగిందని భయపడింది. అప్పుడే ఆమెకు దాస్ గుర్తొచ్చాడు. వెంటనే సూరజ్ దగ్గర దాస్ నెంబర్ తీసుకొని కాల్ చేసింది. దాస్, మీరెక్కడున్నారు, విరాట్ గారికి ఏం జరిగింది, రక్షిత్ సార్ నాకు కాల్ చేసి ప్రాబ్లం ఉందని చెప్పారు, అసలు ఎక్కడున్నావు దాస్, ఆయనకి ఏం జరగలేదు కదా అని భయపడుతూ అడిగింది. హాస్ని మాటలు విన్న దాస్ ఆశ్చర్యంగా రక్షిత్ విరాట్ ఉన్న ప్రైవేట్ రూమ్ వైపు చూసి, అంతా బాగానే ఉంది కదా మేడం, నిజంగానే ఏం జరగలేదు, విరాట్ సార్ బాగానే ఉన్నారు అని చెప్పాడు. నువ్వు నిజమే చెప్తున్నావు కదా అని ఎదురుతున్న గుండెలతో అడిగింది హాస్ని. నిజమే మేడం, కావాలంటే మీరే వచ్చి సార్ని చూడొచ్చు, నేను లొకేషన్ షేర్ చేస్తాను అని అన్నాడు దాస్. దాస్ ఫోన్ నుంచి ఒక బార్ లొకేషన్ షేర్ అవ్వగానే, ఈయన బార్కి ఎందుకు వెళ్ళాడు, విరాట్ గారు ఎక్కువ తాగరు కదా అని అనుకున్న హాస్ని కంగారుగా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కీర్తి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయటకు వెళ్ళాలి, నువ్వు పడుకో అని తన బ్యాగ్ ఫోన్ తీసుకుంది. ఈ టైంలో ఎక్కడికి, నేను కూడా వస్తాను ఆగు అని కీర్తి అన్నా కూడా వినకుండా, అవసరం లేదు, నేను విరాట్ గారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయింది హాస్ని. ఇప్పుడే కదా నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకున్నారు, మళ్ళీ అంతలోనే నా మొగుడు నాకు కావాలని పరిగెడుతోంది, దీన్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అని అనుకుంటూ విసుగ్గా బెడ్ పైన పడిపోయింది కీర్తి. హాస్ని వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని విరాట్ ఉన్న బార్కి చేరుకుంది. ఎంట్రన్స్ దగ్గర ఉన్న దాస్ని చూసి, దాస్, ఇప్పుడు విరాట్ గారికి ఎలా ఉంది, ఆయన్ని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడెందుకు ఉంచారు అని కంగారుగా అడిగింది. ఆమెకు తప్పుడు సమాచారం వెళ్ళిందని అర్థం చేసుకున్న దాస్, మేడం మీరేం కంగారు పడకండి, సార్ లోపలే ఉన్నారు, వెళ్ళి చూడండి అని విరాట్ ఉన్న ప్రైవేట్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ సోఫాలో కోపంగా కూర్చొని ఉన్న రక్షిత్ని చూసింది హాస్ని. అతని వైపు కోపంగా చూస్తూ విరాట్ కోసం వెతికింది. విరాట్ సార్ లోపల రూమ్లో ఉన్నారు మేడం అని దాస్ చెప్పడంతో ఆ గదిలోకి వెళ్ళింది. అక్కడ బెడ్ పైన కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న విరాట్ని చూడగానే ఫాస్ట్గా కొట్టుకుంటున్న హాస్ని గుండె స్లోగా అయింది. విరాట్కి గాయాలు ఏమీ లేకపోవడంతో గాఢంగా ఊపిరి పీల్చుకుంది. కానీ విరాట్ బాడీ నుంచి ఆల్కహాల్ స్మెల్ విపరీతంగా వస్తోంది. ఈయన ఏంటి ఇంతలో డ్రింక్ చేశారు, బహుశా నా గురించి చేశారేమో అని బాధగా అనుకుంది హాస్ని. రక్షిత్ తనతో కావాలని అలా అబద్ధం చెప్పి ఆడుకున్నాడని ఆమెకు అర్థమైంది. విరాట్ని క్షేమంగా చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది, కానీ మనసు ఒప్పుకోలేదు. మెల్లగా అడుగులు వేసుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న విరాట్ ముఖం వైపే చూస్తూ ఉండిపోయింది హాస్ని.
విరాట్ ముఖాన్ని సరిగ్గా చూసి 15 రోజులు దాటిపోయింది. ఎంతో కలగా ఉండే అతని మొహంలో కళ్ళ కింద నల్లటి చారలు వచ్చి పీక్కపోయినట్లు కనిపించింది. అదంతా తన వల్లే అని బాధపడుతూ, నన్ను క్షమించండి విరాట్ గారు అని చాలా చిన్న గొంతుతో అంది. విరాట్ డిస్టర్బ్ అవ్వకుండా అతని పక్కన బెడ్ పైన కూర్చొని బాధగా అతన్ని చూస్తూ ఉండిపోయింది హాస్ని. ఇకనైనా హాస్ని విరాట్ల మధ్య దాగుడు మూతలకు తెరపడుతుందా? హాస్ని విరాట్ల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం రక్షిత్కి ఏముంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.